అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒక వీడియో చూడడం జరిగింది. మన నర్సీపట్నానికి పనికిమాలోడు పోరంబుకోడు అని ఎవడన్నా ఉన్నాడంటే అది దనిరెడ్డి మధు. ఆ దనిరెడ్డి మధు అంటాడు, గణేష్ గారు ఇసుక జనాలకి ఉచితంగా ఇవ్వండిరా, ఆ భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మాట్లాడితే ఈ సన్నాసి పనికిమాలోడు ఏం చెప్పాలి ఆ నాయకులతో చెప్పి, అలాగే మన ప్రతిపక్ష నాయకులు గణేష్ గారు ఇలాగలగా మనల్ని బాగా దుమ్మేస్తున్నారు, మనం చేసే పనుల్ని బయటికి లాగేస్తున్నారు, మనల్ని గట్టిగా నిలదీస్తున్నారు అని చెప్పుకోవాలి. చెప్పుకోకపోగా వీడు మాట్లాడతాడు పనికిమాలోడులాగా. ఒరే నువ్వు అసలు మనిషివా పశువా ఫస్ట్ అని చెప్పు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నోరు దగ్గర పెట్టు, నోటంటే బాగా మాట్లాడు నేర్చుకోరా. నేను అందుకేరా నేను తిడుతూ ఉంటాను. ఎందుకు తిడతానంటే నువ్వు మాట్లాడే మాటలు మామూలుగా అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడుతున్నావు. మామూలుగా మన పోరంబోకు పనికి మళ్ళీ జోబులు కొట్టే బేవర్సగోళ్ళు గంజాయి తాగే వాళ్ళు మాట్లాడతారు కదా, ఆ విధంగా మాట్లాడుతున్నారా నువ్వు? ఏం మాట్లాడతావు? ఈకల ఏంటి నువ్వు పీకిన ఈకల? నీకు ఈకలు పీకడం బాగా తెలుసు. ఈకలు పీకడంతో మనం స్టార్ట్ అయ్యాం. మన ప్రస్తావన అంతా ఈకలతోటే. కాబట్టి ఈకలు బాగా గుర్తొచ్చేస్తున్నాయి. ఇప్పుడు వైట్ చాక్ వేసుకొని బిల్డప్ చేస్తున్నావు కదా, ఇదైనా సరే పాత జీవితం గుర్తొచ్చేస్తుంది. ఈకలు పీకడం, ఈకలు గోకడం, ఈకలు లాగడం. ఎందుకురా ఇవన్నీ? కొంచెం మర్యాదగా మాట్లాడరా దనిరెడ్డి మధు. నువ్వు మర్యాదగా మాట్లాడకపోతే ఏట్రా మధు? పతివ్రత కూడా బిల్డప్ చేస్తావు. ఏమన్నారు గణేష్ గారు? ఏమన్నారు? ఆ ఇసుక మీరు గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా వీళ్ళు స్టాక్ పాయింట్ని క్లోజ్ చేసేసారు, ఇసుకని బేరం పెట్టేశారు, ఇసుకని అమ్మేసుకుందాం అని చెప్పి రాత్రి బేరం 5 కోట్లు సెట్ చేసుకున్నారు. మీరు చేసినటువంటి భాగవతాన్ని బయట పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేశారు. ఇలాగా వీళ్ళు అమ్మేసుకుందాం అనుకున్నారు, నర్సీపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు 5 కోట్లు బేరం పెట్టుకున్నారు అని చెప్పి మీ గుట్టును బయట పెట్టారు. అమ్ముడి అమ్మ గణేష్ గారికి ఎలా తెలిసిపోయింది అని మీరు నానా ఇదులు అయిపోయి మీకు బాగా మండినట్టు ఉందా? బాగా మండింది కదా ఆయన చేసిన పని. మీకు జనాలకు తెలియజేయడం మీకు బాగా మండిపోయింది, ఎక్కడో కాలిపోయింది. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాన్ని అలా ఉంచారు. స్టాక్ పాయింట్ రెడీగా ఉంది, ఇసుక రెడీగా ఉంది. ఇవ్వడానికి మీకు సలిపేమి? మళ్ళీ మాతో ధరణ ఎందుకు చేయించుకుంటారు? మీరు ఉత్తములు కదా, మంచి విజనరీ ఉన్నటువంటి నాయకుడు మీ చేతిలో ఉన్నారు. మీ చేతుల్లో ఉన్నటువంటి నాయకుడు విజనరీ నాయకుడు. మరి ఎంత లేట్ అయ్యారా పనికిమాలోడా మధు? ఈకల పిక్కుడు కూడా లేట్ ఏమి? ప్రజలకు ఇవ్వండి రా ధర్నా. గత ప్రభుత్వంలో ధర్నా చేశారు పాపం భవన కార్మికులు. వాళ్ళకి మాయమాటలు చెప్పి మేము వచ్చిన ఉచిత ఇసుక ఇస్తా ఉన్నారు. ర్యాంపుల దగ్గర బోర్డు పెట్టారు, ఉచిత ఇసుక అన్నారు, డబ్బులకు బోర్డు పెట్టారు. ఇది ఎక్కడ రాజకీయం రా? ప్రజలతో ఇలాగా మాట్లాడతారు మీరు. ఇళ్ళగా ప్రజల్ని భవన కార్మికుల్ని మభ్య పెడతారు. దుర్మార్గుడా, దుష్టుడా, పురుగులు పట్టిపోతారా, నీచుడా? చెప్పరా మీ నాయకులకి ఏమని? మనం ఉచిత ఇసుక ఇస్తానండి, ప్రజలు దుమ్మెత్తిపోతున్నారు, మనకు ఉన్నారు కదా ప్రతిపక్ష నాయకుడు, ఒప్పుకోడు, చిన్న గుట్టులో అయితే ఆ డొంగ కట్టుకుని లాగేస్తాడు అని చెప్పరా? పనికిమాలలో మాట్లాడతావు ఎట్రా? పతివ్రత మాటలు మాట్లాడతావు ఏంటి? పతివ్రతకే ఏంటంటావు? పతివ్రతలాగా నువ్వు గతంలోనే పరవాణం ఉండేవాడు కదా, అది కలర్లు సొల్లలు లేదంట్రా. ఇంత ఇలాగ గాలి కొట్టినా సరే ఎరుపు మంటగా ఉండి తెల్లార్లు చల్లలేదట నీ పరవన్నం. అది నీ పతివ్రతతనం. నర్సీపట్నానికి పతివ్రతల లిస్టు పెడితే, పతివ్రతల పోటీ పెడితే ఆ ఫస్ట్ ర్యాంకు దనిరెడ్డి మధు నీకే వస్తుందంట. నర్సీపట్నం ప్రజలకి ఆ ఇసుక కొరత లేకుండా చేయడమే గణేష్ గారి లక్ష్యం. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మిమ్మల్ని నిలదీస్తారు. దానికి మీరు సమాధానం చెప్పాలి, ప్రజలకు మంచి చేయండి, ఇసుక ఇవ్వండి, అప్పుడు మీరు మాట్లాడండి. అప్పటి వరకు మీకు మాట్లాడే హక్కు కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టే అర్హత కానీ మీకు లేదు. దనిరెడ్డి మధు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. వయసు కానీ సరికాదు, వైట్ చొక్కా వేసుకుని కానీ సరికాదు. నోటంట శుభ్రమైన మాటలు రావాలి, అది గుర్తుపెట్టుకో. నోటంట శుభ్రంగా మాట్లాడడం నేర్చుకో, లేకపోతే నేను తిరుగుతూనే ఉంటాను. నేను గుర్తుపెట్టుకో. నువ్వు మర్యాదగా ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడతావో అప్పుడు నేను మర్యాదగా మాట్లాడతాను. లేకపోతే నీకు ఇవ్వాల్సినవి నువ్వు పోరంబోకోళ్ళగా, బేవర్సోళ్ళగా, ఈ జోబులు కొట్టేవాళ్ళగా, గంజాయి కాల్చేవాళ్ళగా బిహేవ్ చేస్తున్నావు కదా, ఆ విధంగానే నేను తిరుగుతూనే ఉంటాను. నర్సీపట్నంలో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము ధర్నా నిరసన కార్యక్రమం 21వ తారీఖున చేపడుతున్నారు మా నాయకులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే. అంతకంటే ముందు మీరు ప్రజలకి
ఇవ్వండి, లేకపోతే మేము చేయాల్సింది మేము చేస్తాం. కబడ్దార్ ధనిరెడ్డి మధు, కబడ్దార్.